ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మేజర్ ఇష్యూ తెలంగాణలో హైదరాబాద్ మూసి ఈసా నది ఏదైతే డెవలప్మెంట్లో భాగంగా కొన్ని అపార్ట్మెంట్లను అన్యాయంగా కూల్చేయడం వెనుక జరుగుతుంది. దానిపైన స్పందించి రేవంత్ రెడ్డి గారు నేను కార్యక్రమంలో పాల్గొని గాంధీ విగ్రహానికి 500 కోట్లు అనేది అబద్ధం, దానికి యాక్చువల్లీ ఖర్చు అయ్యేది 70 కోట్లు మాత్రమే విగ్రహానికి, మిగతాదంతా కూడా గాంధీ గారి సచివాలయానికే ఖర్చు పెడుతున్నాను అంతే తప్ప ఖర్చు లేదని చెప్పి చెప్తా ఉన్నాను. ఇది ఎంతవరకు నిజం? రెండో ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో 200 కోట్లు అని చెప్పారు, మీరు 70 కోట్లు అని చెప్పారు. అంతకుముందు అందరూ ఏం చెప్పారు? 5,000 కోట్లు అని చెప్పారు. మరి 5,000 కోట్లు అని చెప్పినప్పుడే దాన్ని ఖండించి 5,000 కోట్లు కాదు 200 కోట్లు అని చెప్పి ఆ రోజు చెప్పుకుంటే ఎంత యూట్యూబ్లో ఇంత ప్రచారం ఉండదు కదా. అంటే ఒక దుష్ప్రచారం జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం ఖండించాలి, ఖండించకపోతే ఏమవుతుంది? అదే నిజమని భావిస్తారు. సో ఇంత లేటుగా స్పందించడం వల్ల జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇక్కడ మూసీ ప్రక్షాళన ఎవరు వ్యతిరేకించట్లేదు, మూసీ ప్రక్షాళన ఎవరు వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా మనకి ఆ ఖమ్మంలో ఉన్న బోధన ల్యాండ్ల అంశం కూడా ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ ప్రజల్ని తరలించేటప్పుడు, ప్రజల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్లేటప్పుడు ఏదైతే ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధానం ఏదైతే ఉంటుందో ఆ శాంతియుతంగా వాళ్ళకి వేరే ప్లేస్మెంట్ ఇస్తూ వాళ్ళని ఇక్కడ నుంచి ఎందుకు తరలిస్తున్నామో వాళ్ళకి వివరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కోసం మనం ఈ యొక్క ప్రాంతాన్ని మీరు ఎందుకంటే చాలా మన దేశంలో జరుగుతుంటాయి. రోడ్లు విస్తరణ కావచ్చు, ఇప్పుడు మెట్రో కావచ్చు, ఏపీలో రోడ్లు కావచ్చు, అమరావతిలో కావచ్చు, ఇవన్నీ కూడా రైతుల నుంచే తీసుకున్నారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి లేదు. ప్రజల నుంచే తీసుకోవాలి, ప్రజల కోసమే పనిచేయాలి. అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి స్పష్టంగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆవేశపూరితంగాను ఉద్రేకపూరితంగా వ్యవహరించడం వల్ల ఇది అంత అంటే ఇది ఏదైతే అపార్ట్మెంట్లు కట్టిరో అదంతా కూడా 2004లో నిర్మించింది కదా. 2004లో నిర్మించింది కాబట్టి అప్పుడే ఎవరైతే ఇంజనీరు ఆ సంబంధిత అధికారి కూడా నాలాకు దగ్గరగా ఉంది, అంటే ఒక 60 మీటర్ల లోపు అటు డిస్టెన్స్లో కట్టుకోవాలని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా బఫర్ జోన్లో బిల్డింగ్ కట్టినందువల్లనే ఈరోజు ఆ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీనిపై అందులో తప్పులేదు. కానీ కట్టినప్పుడు అధికారులు ఏం చేశారు? రేవంత్ రెడ్డి గారు చెప్తుంది కరెక్ట్ సబ్జెక్టే. కానీ కట్టినప్పుడు అధికారులు ఉంటారు కదా, ఆ ఏరియాలో ఎంఆర్ఓ ఉంటారు కదా, ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా, ఆర్ఓ పర్మిషన్ లేకుండా, ఆర్ఐ విజిట్ చేయకుండా, ఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు ఇటు కట్టరు కదా. అలా కట్టినప్పుడు అధికారులు ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన అధికారులు మరి ఈ రోజు ఎందుకు తప్పించి ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన అధికారులు అందరూ శిక్షించాలి. ఎందుకంటే వీళ్ళే పర్మిషన్ ఇస్తారు, వీళ్ళే కట్టుకొని ఇస్తారు, మళ్ళీ వీళ్ళే కూల్చేస్తారు. ఇది రాంగ్ స్ట్రాటజీ, రాంగ్ వ్యవహారాలు అనమాట. అంటే లంచాలకు ఆశపడి ఈ విధంగా కట్టడాలకు అనుమతించాలని చెప్తున్నారు. చాలా ఈ రోజు జరుగుతున్న అక్రమ కట్టడాల వెనకాల అధికారులు సపోర్ట్ ఉంటేనే ఏమైనా అక్రమ కట్టడం కడతారు. మీకు ఒక అక్రమ ప్లేస్ ఉంది, అది ఫుట్పాత్ది లేకపోతే బఫర్ జోన్ ఉంది, మీరు ఎలా ధైర్యం కడతారు? కూల్చేస్తారు ఏమైనా భయం ఉంటుంది. అయినా మీరు ఎలా కడతారు? అధికారులు సపోర్ట్ ద్వారా మీరు కడతారు. అంటే ఆ రోజు సపోర్ట్ ఇచ్చిన అధికారులు మరి ఈరోజు ఏమయ్యారు? ఆ రోజు ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరూ శిక్షించాలి. ఇప్పుడు భూదాన్ ల్యాండ్ల అంశం కూడా నేను అదే మాట్లాడాను. ఆ రోజు వీళ్ళు గుడిసెలు రేకుల షెడ్లు వేసుకున్నారు, కొంతమంది అమ్ముకున్నారు, మరి అలా కొంతమంది రిజిస్ట్రేషన్ జరిగింది, కొంతమంది పట్టాలు రాసుకున్నారు. మరి అవన్నప్పుడు అధికారులు సపోర్ట్ లేకుండా ఎవరు? మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంత పెద్ద ల్యాండ్లో కనీసం ఒక్క అధికార సపోర్ట్ లేకుండా కూడా ఎవరు సామాన్యులు మూవ్మెంట్ చేయరు. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన తర్వాత కూల్ చేస్తారన్న భయం ఖచ్చితంగా పబ్లిక్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే అధికారులు సపోర్ట్ ఉంటేనే వీళ్ళు కడతారు. అలా అధికారులు ఇచ్చిన సపోర్ట్ ఎవరో ఆ అధికారులు బయటకు వస్తే కనుక రేపు పొద్దున్న ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి అనుకూలంగా డబ్బులు తీసుకుంటారు. ఆ ప్రభుత్వం మారిపోగానే ఆ ప్రభుత్వం కూల్చేయమని, అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కట్టుకోమంటారు, ఆ ప్రభుత్వం రాగానే డబ్బులు తీసుకొని కూల్చేయమంటారు. ఇది ఎక్కడ విధానం? ఏదైతే ఇప్పుడు మూసీ నది పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కానీ ఆ బిల్డింగ్లు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యామ్నాయంగా ఏదో ఒక సోర్స్ ఏర్పాటు చేసిన జరుగుతున్నాయి. వాళ్ళకి పూర్తి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే హైడ్రా వెళ్ళి కూల్చివేయడం జరిగిందని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండానైతే హైడ్రా అక్కడికి వెళ్ళలేదు, ఆ పని చేయలేదు. వాళ్ళకి ముందే నోటిఫికేషన్ జారీ చేసినాం మేమని చెప్తా ఉన్నారు. మరి ప్రజలేమో దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దీనిపై మీ ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్కి ఒక ప్రెసిడెంట్ ఉంటున్నాడు, ప్రతి ఒక్క కాలనీకి 10 మంది లీడర్లు ఉంటారు. సో ఈ అంశం అక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు, మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు అంటే వాళ్ళు నోటీసులో ఏమో తెలియదు. మేము మూసీ ప్రతిపక్షాల కోసం మీ బిల్డింగ్ అవసరమైతే మేము తీసుకోవచ్చు అని రాశారు, లేకపోతే మా మూసీ నది అవసరం కోసం మీ బిల్డింగ్ తక్షణమే తీసేస్తామని అన్నారు. అక్కడ మెన్షన్ చేసిన విధానం అంటే మీది అవసరమైతే అని రాశారు, అసలు నోటీసులో ఏమో తెలియదు. సో ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు చెప్పాలనుకుంటే బహిరంగ కూడా చెప్పొచ్చు కదా అధికారులు, సీక్రెట్ నోటీసులు ఎందుకు పంపించారు? ఇంకో అంశం ఏంటంటే ఏదో ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, సింగిల్ బెడ్రూమ్ ఇస్తాం కాదు, ఈక్వల్ జస్టిస్ జరగాలి. అంటే వాళ్ళు సుమారుగా చాలా మంది చెప్తారు ఈఎంఐలు ఉండిపోయాయి అనేసి, వాళ్ళు ఈఎంఐలు కూడా కట్టాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అవి కూల్ చేస్తే ఈఎంఐలు కట్టాలి, ఈఎంఐలు ఆగడానికి లేదు. మరి ఆ ఈఎంఐలు ఎవరు కడతారు?
ఇదంతా కూడా ఈక్వల్ జస్టిస్ జరగాల్సిన అవసరం ఉంటుంది. సమాన అన్యాయానికి సమాన న్యాయం జరగాలి. అప్పుడే వ్యవస్థలో ఒక మనిషికి కానీ ఇది మెట్రో సిటీ, హైదరాబాద్ మెట్రో సిటీ అయింది, ఇప్పుడు గ్రామీణ ప్రాంతం కాదు. ఇలాంటి మెట్రో సిటీలో ఇలాంటి వాతావరణం కనుక కలిగితే రేపొద్దున అపార్ట్మెంట్లు కట్టాలంటే కూడా ఆలోచిస్తారు. కాబట్టి దాని మీద కూడా ఫైనాన్షియల్ అంశం మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.